వాని లేకుండా చేసిండు, వాని జీవనోపాధి కోల్పోయిండు, వాని భార్య వాని సంసారం ఖరాబ్ చేసిండు సార్. వాని మీద కక్ష కట్టి చిన్న తమ్ముడు కరీంనగర్లో దేవస్థానం లక్ష్మణ అనే కొబ్బరికాయల వ్యాపారంలో పనిచేస్తాడు సార్. వాడు కూడా 2 సంతానం. సో ఇది పరిస్థితి. అంటే ఆయనకి ఇట్లా పక్షవాతం రావడానికి ఈ ఇబ్బందులే కారణం అంటారా? ఇబ్బందులే కారణం మానసిక ఆవేదన సార్. వాడు బాగా టార్చర్ పడుతుండు. అన్న నాకు బీమార్ ఎక్కడిది, నాకు మానసిక ఆవేదనే అని చెప్తుండు సార్. గతంలో ఏం పని చేసేవాడు ఆయన? హైదరాబాద్లో గోల్కొండ హోటల్లో సూపర్వైజర్ సార్. సూపర్వైజర్గా చేసిన ఆయన ఈ ఇబ్బందులకు తట్టుకోలేక మానసిక వ్యధతో సో ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయంటారా సార్? ఓకే, ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు అసలు ప్రభుత్వం నుంచి? మీరు ఏం కోరుకుంటున్నారు? మా భూమి మాకు కావాలి, మేము కాస్తులు ఉంటాం, మాకు న్యాయం జరగాలి సార్. తెలంగాణ పాస్బుక్ రావాలి. ఏడవకండి ఇప్పుడు, ఎందుకంటే ఏడిస్తే ఇది అయితే సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే గత 50 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న భూమి ఇప్పటికిప్పుడు ఇది